అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసేసి మార్నింగ్ 5 AM టు 10 AM వరకు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. సో అర్లీ మార్నింగ్ లేసి బయటంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా కూడా నీట్గా డస్టింగ్ చేసేసి మాప్ చేసేసాను. సో దాని తర్వాత ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో రైస్ పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా మా పాపని అడుగుతాను డెఫినెట్లీ రేపు లంచ్ బాక్స్ ఏం పెట్టాలి అనేసి నైటే. సో ఇంకా తనైతే టమాటో రసం విత్ రైస్ లంచ్ బాక్స్ కావాలి మమ్మీ అని అయితే చెప్పిందనమాట. సో నేను ఇక్కడ రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో. అలాగే నేను ఇక్కడ టమాటో రసం కోసం ఇక్కడ టమాటోస్ అన్ని కట్ చేసి చింతపండు పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసి మనకి బాండీలో అయితే పెట్టేసి క్లోజ్ చేసేసాను. సో టమాటోస్ అయితే ఉడికిపోయాయి, దాన్ని తీసి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇక్కడ పిల్లల కోసం పాలైతే వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా నా కోసం జీరా వాటర్ వేడి చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న బౌల్లో ఒక చిన్న స్పూన్ జీరా వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే ఫుల్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇదంతా కూడా మరిగి ఒక గ్లాస్ వాటర్ అవుతుందన్నమాట. సో ఇంత లోపల అది మరిగే లోపల నేనైతే ఇక్కడ రసానికి ప్రిపేర్ చేసుకున్నాను. సో టమాటో రసం అందరికీ తెలిసిందే. సో నేనైతే నాకు టమాటో రసం టేస్టీగా రావడానికి మెయిన్ ఇదేనమాట. జీలకర్ర అండ్ వెల్లుల్లి వచ్చేసేసి ఇలా రోట్లో నూరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రసం. ఇది సింపుల్ అనమాట. సో ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇలా దంచి వేస్తే మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది రసం. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా దంచిన జీలకర్ర వెల్లుల్లిని రసంలో వేసేసి మంచిగా అయితే ఇలా కలిపేసేసి పెట్టేస్తున్నాను అనమాట. సో దంచిన రోలు అప్పటికప్పుడు కడిగేస్తాను, లేదంటే ఎండిపోతుంది అనమాట. సో మళ్ళీ వెంటనే వాడాలంటే అస్సలు అవ్వదు. సో ఇంకా మొత్తం కలిపేసేసి రసంలోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసేసి తాలింపు అయితే పెట్టేశాను అనమాట. సో తాలింపు పెట్టేసి తర్వాత దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఒక 8 minutes అలా కుక్ అయితే సరిపోతుంది. అది కుక్ అయ్యేలోపు నేను మార్నింగ్ డెఫినెట్లీ బీట్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను అనమాట. సో డైలీ తీసుకుంటున్నాను. ఒకవేళ మరీ కుదరకపోతే డే బై డే అయినా తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా బీట్రూట్ మొత్తం చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మొత్తం ఇలా బ్లెండర్లో వేసేసి బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. సో మంచిగా ప్యూరీ నుంచి జ్యూస్ విడిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేసి మంచిగా ప్యూరీ అన్నది సపరేట్ చేసేస్తాను. ప్యూరీతో తీసుకుంటే అసలు నాకు అస్సలు తాగబుద్ధి కాదు, గొంతులో ఇరుక్కుపోయినట్టు ఒకలాగా ఉంటుందన్నమాట, వామిట్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకనేసి పల్ప్ ఖచ్చితంగా నేను ఇలా వేరైతే స్టెయిన్ చేసేసుకుంటాను. స్టెయిన్ చేసుకున్న ఈ జ్యూస్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఇక్కడ రసం అయితే మరుగుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకు రసం స్మెల్ ఉడుకుతున్నప్పుడు అయితే భలే ఇష్టం అనమాట. పచ్చిగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మనం ఇందాక తీసుకున్న బీట్రూట్ జ్యూస్ని అయితే మనం తాగే గ్లాస్లో అయితే వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే జీరా వాటర్ తాగాలి కదా, సో అందుకనేసి దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ జీరా వాటర్ తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అసలు లేవంగానే నాకు ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఈ జీరా వాటర్ తీసుకోవడం. ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి ఇలా 1 గ్లాస్ వచ్చేంత వరకు మరగబెడితే మనకి చాలా బాగుంటుంది. సో జీరా వాటర్ కొంచెం తాగేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను అనమాట. సో ఫ్రెష్ అయ్యేసి మంచిగా ఇక్కడైతే దీపం పెట్టుకున్నాను ఇంట్లో. మంచిగా పువ్వులతోటి స్వామి అమ్మవార్లని అలంకరించుకొని మంచిగా దీపము అగరబత్తులన్నీ వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగ్ టైమ్స్ కనుక మనం ఇలా పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మంచి స్మెల్ తోటి అగరబత్తుల పొగతోటి మంచి స్మెల్ ఉంటుందన్నమాట. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ కంపల్సరీ. ఈ మధ్య రోజు దీపం అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా పాపకి లంచ్ బాక్స్ వచ్చేసేసి ఇక్కడ రసం రైస్ కలిపేసేసి పెట్టేశాను. ఇంకా ఈరోజు తనకి స్నాక్స్ అయితే కింద షాప్లో అయితే కొనిస్తానమాట. సో ఏదైనా బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ. సో ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ కూడా రసం అన్నం తింటానని చెప్పింది, కానీ తిననని చెప్పేసి ఇలా ఓట్స్ మిల్క్లో కలుపుకొని తినేస్తుంది అనమాట. తననైతే స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను. ఇంకా మా బాబు లేసి వాడు కొంచెం స్నానం చేసేసి ఇక్కడైతే టిఫిన్ తింటున్నాడు అనమాట. వాడికి బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఈరోజు ఏం లేదు, జస్ట్ రసం అన్నం. సో ఇది ఇవాల్టి మార్నింగ్ రొటీన్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.